రసాయన సేద్యం వడ్డించిన విస్తరి లాంటిదే. అన్ని సిద్ధంగా ఉండే ఉత్పాదకాలని ఖరీదు చేసి వాడడం రైతులకి చాలా సులభం. సేంద్రియ వ్యవసాయం అలా కాదు, అన్ని సొంతంగా సమకూర్చుకోవాలి. పోషకాలు, కషాయకాలకి కావలసిన పదార్థాలని ఓర్పుగా, నేర్పుగా తయారు చేసుకోవాలి. ఈ ఇబ్బందులు పడలేకే చాలా మంది సహజ సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ ఆ రైతు మాత్రం సహజ కష్టాలని సేంద్రియ సంకల్పంతో అధిగమించి ముందుకు సాగుతున్నారు. ఏకంగా 100 ఎకరాల్లో గో ఆధారిత సేద్యం చేస్తున్నారు. రసాయన ఆనవాళ్లు లేకుండా శతక క్షేత్రంలో వరిని పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన విశాల పొలం చూడాలంటే కర్ణాటకలోని రాయచూరుకి వెళ్లాల్సిందే. పంట నూర్పిడి యంత్రం వెనుక పక్షుల సందడి దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి కదూ. ఇలా పంట కోసేటప్పుడే కాదు, నిత్యం ఉదయం సాయంత్రం ఇలాగే కొన్ని వందల పక్షులు వచ్చి అలికిడి చేసి వెళుతూ ఉంటాయి. రకరకాల పిట్టలు అతిథులుగా వచ్చి పలకరించడానికి వెనుకగల కారణం ఇక్కడి మట్టే. రసాయన ఎరువులు, పురుగుమందుల అవశేషాలతో పసిడి భూముల్లో సూక్ష్మజీవులు దూరమై ఆహారం దొరక్క వలసపోయిన పక్షులకి ఈ నేల మాత్రం నెచ్చెలి. సూక్ష్మజీవులు మెండుగా ఉండే ఇలాంటి సారవంతమైన క్షేత్రాలకి పక్షులు రావడంలో ఆశ్చర్యమేముంటుంది? నేలని ఇంతలా సహజంగా మలచిన రైతు నాగిరెడ్డి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఈయన పూర్వీకులు కర్ణాటకలోని రాయచూర్ తాలూకా సింగనూడిలో స్థిరపడ్డారు. 20 ఏళ్ల క్రితం హర్షినయిలో 100 ఎకరాల పొలం కొని వ్యవసాయం ప్రారంభించారు. 2016 డిసెంబర్ వరకు రసాయన పద్ధతిలోనే పంటలు పండించారు. అయితే రాను రాను దిగుబడి తగ్గిపోవడం, నేల రాయిలా మారడం, పంట నాణ్యంగా లేకపోవడం నాగిరెడ్డిని ఆలోచింపజేశాయి. ఆ మథనంలోంచి సేంద్రియ సాగు ఆలోచన అంకురించగా ఆ వెంటనే ప్రయోగాలకి శ్రీకారం చుట్టి తొలుత 24 ఎకరాల్లో వరిని సహజంగా సాగు చేశారు. ఇక్కడ మేము వరి న్యాచురల్ పద్ధతిలో కల్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ పొలంలో కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ ఎక్కువ చేసినప్పుడు అందులో ఉన్న మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్, ఫంగస్ అవన్నీ కూడా సర్వైవల్ లో తక్కువ అవుతున్నాయి. అంటే నంబర్ ఆఫ్ కౌంట్ ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. అది ఎప్పుడు తక్కువ అవుతుందో సాయిల్ pH కానీ, సాయిల్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ కానీ అవి తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ మనం సాయిల్ హెల్త్ అప్లిఫ్ట్ చేయాలంటే ఆ మైక్రోబ్స్ పెరగాలి. ఆ మైక్రోబ్స్ పెంచాలంటే మనం మార్కెట్ లో నుంచి దాన్ని కొని వేయాలంటే అయ్యే సంగతులు కాదు. ఇప్పుడు మార్కెట్ లో దొరికే అన్ని రకాల మైక్రోబ్స్ ఒక ఆవు మూత్రము, ఆవు పెండలో, దేశీయ ఆవులు పెండలో, దేశీయ ఆవు మూత్రంలో ఉంటుంది. అందుకనే మేమేం చేసాం, ఒక 20 వరకు ఆవులు పెట్టేసి ఒంగోలు ఆవులు, ఆ ఒంగోలు ఆవుల నుంచి మూత్రము ఒక్క చుక్క కూడా బయటికి పోనట్టు కలెక్ట్ చేస్తాం. ఈవెన్ పెండ కూడా. ఈ వరి అంటే 2016 డిసెంబర్ వరకు దాదాపు ఒక 20 పంటలు పండించాం. ఆ మొత్తం 20 పంటలు కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ లోనే పండించాం. అంటే 5-6 ఇయర్స్ లో పంట తక్కువ అవుతూ వచ్చింది. అంటే ఆ తర్వాత అక్కడక్కడ సౌడు కనపడింది. సౌడు ఇన్ ది సెన్స్ సాయిల్ pH పెరిగిపోయింది. అప్పుడు ఆలోచన వచ్చేసి దీనికి కెమికల్లో ఏది ఆన్సర్ లేదు అని దీంట్లో మారిపోయినాం. ఫస్ట్ 2 ఇయర్స్ లో దాదాపు 5-15% దాకా సాయిల్ ఇంప్రూవ్మెంట్ కనపడింది. రసాయన ఎరువులతో జీవం కోల్పోయిన నేలలో సేంద్రియ కర్బనం, మేలు చేసే సూక్ష్మజీవులు, ఉదజని సూచిక పెంచడంపై నాగిరెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ఇందుకు గోమూత్రం, గోమయమే సరైన మందని గుర్తించి 20 ఒంగోలు జాతి ఆవులు ఖరీదు చేశారు. వాటి నుంచి వచ్చే ప్రతి మూత్ర చుక్కని నేలలో కలవకుండా ట్యాంకుకి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇలా 18,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 4 ట్యాంకులు నిర్మించారు. 100 ఎకరాలకి కావలసిన జీవామృతం చేతితో కలపడం కష్టం కాబట్టి అవసరమైన మోటార్లు, పరికరాలు అమర్చారు. 15 రోజుల పాటు ట్యాంకుల్లో పులిచిన జీవామృతాన్ని కాల్వల ద్వారా వరి పొలాల్లోకి పారిస్తున్నారు. అది మూత్రం ఒక సపరేట్ కంపార్ట్మెంట్ లో పడుతుంది, పెండ సపరేట్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది. ఆ రోజు మనకి ఎంత అవసరం ఉంటుందో అంత పెండ, అంత మూత్రం తీసుకొని దాంట్లో కలపాల్సిన
బెల్లము, తర్వాత పప్పుల పిండి, తర్వాత కొంతవరకు మన పొలంలో ఉండే మంచి మట్టి వేసి దాన్ని ఒక చిన్న మిషన్ 1/2 HP మిషన్ తో కలపడం జరుగుతుంది. ఎందుకంటే అది దాదాపు 18,000 లీటర్ల ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ. అది కలుపుకొని ఆ రోజు అక్కడ ఉంచి ఒక చిన్న 1/2 HP పంపుతో ఒక 5-6 ఫీట్ హైట్ కి దాన్ని ఆ పంపుతో లిఫ్ట్ చేసి అక్కడ వారం రోజులు దాన్ని ఫెర్మెంటేషన్ అవ్వడానికి పెడతాం. ఆ ఫెర్మెంటేషన్ అయ్యేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక చిన్న స్టరర్ తో, ఒక గాలి కింద మాదిరి ఒక స్టరర్ ఉంది, ఆ స్టరర్ తో దాన్ని రోజుకి 2 సార్లు తిప్పుతుంటాం. అది ఆక్సిజన్ తక్కువ అవుతుంది అనుకుని ఒక చిన్న బ్లోవర్ పెట్టి ఆక్సిజన్ ను రోజుకి 2 సార్లు అందులో వదులుతాము. అంటే బ్లో చేస్తాము. దట్ విల్ సప్లిమెంట్ ది ఆక్సిజన్ అని అనుకుంటాం. అది కంప్లీట్ ఫర్మెంట్ అయిన తర్వాత దాన్ని గ్రావిటేషనల్ ఫ్లో గానే పొలంకి వెళ్ళే నీళ్ళలో వచ్చి కలుస్తుంది. అది కూడా పర్ఫెక్ట్ మిక్సింగ్ అవ్వాలంటని ఒక మాదిరిగా స్ప్రింక్లర్ అనే దానికంటే చిన్న చిన్న హోల్స్ వేసి ఒక దగ్గర వస్తుంది. దానికి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, అంటే ఇరిగేషన్ వాటర్ లో కలిసి అది వెళ్ళిపోతుంది. ఆ 24 acres ఎప్పుడు సెకండ్ క్రాప్ కంప్లీషన్ అయ్యిందో అప్పుడు సాయిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా అది తేడా కనపడింది. ఏడాది కాలంగా 100 ఎకరాల పొలాన్నంతా సేంద్రియంగానే సాగు చేస్తున్నారు. బస్తా ఎరువు వాడకుండా, లీటరు పురుగు మందు పిచికారీ చేయకుండా పంట పోషణ, సస్యరక్షణకి కావలసిన ప్రతి పోషకం, కషాయం సొంతంగా తయారు చేసుకుని ప్రతి ఎకరానికి 4,000 లీటర్ల జీవామృతం అందిస్తున్నారు. కలుపు నివారణ కోసం అజొల్లా పెంచుతున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన వరిని ఇటీవల కోతలు పూర్తి చేసి ఎకరానికి 30 నుంచి 40 బస్తాల దిగుబడి సాధించారు. ప్యారలల్ క్రాపింగ్, అది ప్యారలల్ క్రాపింగ్ అనేది అంటే క్రాప్ ఇన్ ది క్రాప్ అనే మాదిరిగా. అంటే ప్యాడీలో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి కలుపు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ అజోలా, అంటే ఎప్పుడు మనమైతే నాటు పెడతామో ఆ రోజు అజోలా వేసేస్తే విదిన్ 10 to 15 days అది బాగా ఒక వెల్వెట్ మ్యాట్ అయినట్లు అయిపోతుంది మొత్తం. అది ఇంచుమించుగా 1.5 ఇంచుల నుంచి 2 ఇంచులు, ఇంకా కొంచెం దానికి కరెక్ట్ సిచ్యువేషన్ ఉంటే 3 ఇంచుల దాకా కూడా మందంగా పెరిగి మొత్తం ఇదైపోయి కలుపు రానివ్వదు. మళ్ళీ అది ఆటోమేటిక్ గా మొత్తం చేనంతా స్ప్రెడ్ అయ్యే వరకు ఉంటుంది. అంటే లోవర్ సైడ్ అది కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది. అలాగా 3 to 4 times ఒక పంటలో అయిపోతుంది. అది అదే గ్రీన్ మాన్యూర్ కింద మళ్ళీ దానికి సప్లిమెంట్ కింద అయిపోతుంది. మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఈ రోజు క్రాప్ అయిపోయి హార్వెస్టింగ్ జరుగుతుంది. ఇలాంటప్పుడు దాన్ని ఘన జీవామృతంగా మార్చుకుంటాం మేము. 100 ఎకరాల విశాల క్షేత్ర నిర్వహణంతా నాగిరెడ్డి వారి కుమారుడే చూసుకుంటున్నారు. గోవుల షెడ్ల శుభ్రం, మూత్రం, మయం ట్యాంకులలో మళ్లించడానికి 6 కూలీలు పనిచేస్తున్నారు. నాట్లు వేసే సందర్భం, కషాయాలు పిచికారీ చేసే సమయాల్లో మినహా వీరికి కూలీల అవసరం పెద్దగా ఉండడం లేదు. ఇక ఖర్చు విషయానికొస్తే ఎకరానికి 1000 నుంచి 1200 మాత్రమే వ్యయం చేస్తున్నారు. అది కూడా బెల్లం, పప్పుల కొనుగోలుకే. ఇవి తప్ప మరే ఇతర ఖర్చులు లేనందువల్ల పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయి. సేంద్రియ సాగు పట్ల నాన్నకు ఉన్న ఆసక్తితోనే ఇటువైపు మళ్లామని నాగిరెడ్డి తనయుడు సంతోషంగా చెబుతున్నారు. 40 సంవత్సరాల నుంచి నాన్నగారికి ఆర్గానిక్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇది డిఫరెన్స్ ఏమంటే ఆర్గానిక్ ఇది మనం దాదాపు 20 పంటలు దీంట్లో ఇనార్గానిక్ ఫర్టిలైజర్ పండించాము. తేడా ఏమొచ్చిందంటే అప్పటికి ఫస్ట్ 40-45 బ్యాగ్స్ వచ్చేవి ఈల్డ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతే పోతుంది ఇనార్గానిక్ ఫర్టిలైజర్ కి. 3 బ్యాగులు 4 బ్యాగులు వేసాం ఫర్టిలైజర్. తర్వాత 5కి వచ్చింది, 6కి వచ్చింది. కానీ దిగుబడి తక్కువ పోయింది. దాని గురించి ఆర్గానిక్ కి నాన్నగారికి ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కన్వర్షన్ చేసుకుంటూ వచ్చాం. నాన్నగారు చెప్పేది అదే, మనం ఏ చేయకుండా ఒకసారి మన మైక్రోబ్స్ వదిలేస్తే అది ఒక రోజుకి 24 గంటలు 360 రోజులు తన పాడికి తను వర్క్ చేసుకుంటూనే ఉంటుంది. ఒకసారి వదిలేస్తే దాని పని ఏమి ఉంది అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇది 4th క్రాప్ మేము చూసేది. ఇప్పుడు 40 పైన వస్తుంది అని అందరూ అంటున్నారు. ఇప్పుడు హార్వెస్ట్ చేసే అది ఇంకా పెరుగుతుంది అనుకుంటాం. సేంద్రియ వ్యవసాయం చేయాలన్న సంకల్పం, నేల ఆరోగ్యం పెంచాలన్న ఆరాటం ఉంటే 100 ఎకరాల్లోనూ సులభంగా సాగు చేయవచ్చని నాగిరెడ్డి నిరూపించారు. రసాయన సేద్యం ద్వారా నష్టపోతున్న తోటి రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. వరి కోతల తరువాత దుంపల్ని కాల్చివేయకుండా మడుల్లో నీరు నింపి డీకంపోజర్తో కుళ్ళించి భూమిలో కలిసిపోయేలా చేస్తున్నారు. సేంద్రియ ధృవీకరణ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న ఈ ఆదర్శ రైతు పండిన ధాన్యపు రాసులని సొంతంగా విక్రయిస్తున్నారు.